కాళేశ్వరం ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే మేడిగడ్డ బ్యారేజీతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేస్తున్న ఇంజనీర్లను మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలిసిందే. మేడిగడ్డ బ్యారేజీ పని పూర్తి కాకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్ ఇచ్చిన అంశంపై సీరియస్ అయిన సీఎం ఈ మేరకు ఆదేశించినట్లు సమాచారం. ఇంజనీర్లను మార్చకపోతే వాస్తవాలు ఎలా బయటకు వస్తాయని అభిప్రాయపడ్డారు. అందరినీ మార్చి ఉత్సాహంగా పనిచేసేవారిని, ఎక్కువ సర్వీస్ ఉన్నవారిని నియమించడం వల్ల ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. అయితే పనులు పూర్తయినట్లు సర్టిఫికెట్ ఇచ్చిన ఇంజనీర్లపై చర్యలకు నీటిపారుదల శాఖ తర్జన భర్జన పడుతోంది. ఎన్డీఎస్ఏ జ్యుడిషియల్ కమిషన్ నుంచి పూర్తి నివేదికలు వచ్చిన తర్వాతనే చర్యలు తీసుకునేందుకు రంగం సిద్దం చేస్తోంది. ఆ తర్వాతనే ఇంజనీర్లను మార్చే ఆలోచన అమలు చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇక 2019 వర్షాకాలంలో మేడిగడ్డ బ్యారేజీకి సమస్య ప్రారంభం కాగా సీసీ బ్లాకులు, ఆప్రాన్తో పాటు మరికొన్ని మరమ్మతుల గురించి ఇంజనీర్లు నిర్మాణ సంస్థకు లేఖలు రాశారు. తర్వాత సంవత్సరాల్లో కూడా సమస్యలు పునరావృతం కాకుండా ఎగ్జిక్యూట్ ఇంజనీర్ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీకి లేఖలు రాశారు. అయితే నిర్మాణ సంస్థ మరమ్మతులు చేపట్టలేదు. గత అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజీ కుంగి 7వ బ్లాక్లో పియర్స్ దెబ్బతిన్నప్పుడు తామే బ్యారేజ్ పునరుద్ధరణ పనులు పూర్తి చేస్తామని ప్రకటించింది. తర్వాత వెనక్కు తగ్గింది. పని పూర్తవడంతో డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ కూడా ముగిసిందని, తాజా పనులకు అనుబంధ ఒప్పందం చేసుకుంటేనే చేస్తామని తెలిపింది. పునరుద్ధరణ పనులు నిర్మాణ సంస్థ చేయాలా లేక ఖర్చుని ప్రభుత్వం భరించాలా అన్నది చర్చనీయాంశం కాగా నిర్మాణ సంస్థే భరించాలంటూ ఈ ఏడాది ఏప్రిల్ 15న ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఒప్పందం ఇంకా మనుగడలో ఉందని కూడా స్పష్టం చేశారు. పని పూర్తయినట్లు పొరపాటున సర్టిఫికెట్ ఇచ్చామని ఈ పేర్కొన్నట్లు తెలిపారు.